మానవ లోకము పాపము చేత రగ్గిపోయి పడి ఉన్న స్థితిని ఆయన చూసి ఆకాశం నుంచి దిగి వచ్చాడు యావత్ మానవాల్ని రక్షించడం కొరకు. ఇదిగో ఇక్కడ కూడా పడి ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూసి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఆ వ్యక్తి దగ్గరికే వచ్చాడు, ఆయన్ని ప్రేమిస్తున్నాడు. అప్పటికే వాడు చాలా కాలం నుంచి ఉన్నాడట. ఎప్పటి నుంచి ఉన్నాడట? 38 ఏండ్ల నుంచి. సూపర్ సీనియర్. హల్లెలూయా. 38 ఏండ్ల నుంచి వాడు పడి ఉన్నాడు. ప్రియులారా, ఎన్ని రోజుల నుంచి నువ్వు కుమిలిపోతున్నావో, ఎంతకాలం నుంచి కృంగిపోయి ఉంటున్నావో, ఇంకా నాకు విడుదల లేదా, ఇంకా నేను ఎందుకు బ్రతకాలని నిన్ను నువ్వు శపించుకుంటూ, నిన్ను నువ్వు దూషించుకుంటూ, నిన్ను నువ్వు అసహించుకుంటూ బ్రతకొద్దు. దేవుడికి నీ పట్ల ప్రణాళిక ఉంది. దేవుడి నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. ఇదిగో వీడు అనుకున్నాడు కదా, నా జీవితంలో నాకు సంతోషమే లేదు. ఏమనుకున్నాడు? నా జీవితంలో నాకు సంతోషమే లేదు. కానీ దేవుడు వాడికి గొప్ప సంతోషాన్ని సిద్ధపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని వాడెప్పుడు ఊహించలేదు నాకు అటువంటి సంతోషం దొరికిద్దని. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నేను కూడా సంతోషంగా ఉంటానా, నాకు కూడా ఆనందం ఉందా? దేవుడు నీ కొరకు దాన్ని సిద్ధపరిచాడు. దేవుడు వాడి దగ్గరికి వచ్చి, ఊరంతా పండగ జరుగుతుంటే అందరూ సంతోషిస్తుంటే వీడు సంతోషం లేకున్నాడు. అయితే వీడి దగ్గరికి వచ్చి, అప్పటికే వాడు బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్న ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు ప్రశ్నిస్తే వాడు అంటున్నాడు కదా, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనోటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. ఈయన బాధ అంతా ఏంటి? నాకెవరు లేరు. ఈరోజు ఎవ్వరు, అందరూ ఉండి కూడా ఎవ్వరు లేని దిక్కుమాల స్థితిలో బాధపడుతున్నావా? నీకు సహాయం చేయటానికి ఎవ్వరు లేరు, కానీ నీకు సహాయం చేయడానికి నీ దేవుడున్నాడు. ఆయనే దిగి వచ్చి, ఇదిగో నేనున్నాను బిడ్డ, నీకు లేచి నీ పరిపెత్తుకుని లేచి నడు అనగానే వెంటనే వాడు స్వస్థత నుండి పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయి పండగ చేసుకున్నాడు. సంతోషమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు ఒక్కడే నమ్మదగినాడు. హల్లెలూయా.